ఆపేవే ఆపే ఇంకా ఆపు. ఆల్ మెన్ ఆర్ సేమ్, అంతే కదా. నీకు 5 పాయింట్లు చెప్తానే, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా మాట్లాడుకుందాం. 5 పాయింట్లు ఇన్ జనరల్గా మాట్లాడుకుందాం, అప్పుడు చివరిలో అందుకని ఆల్ మెన్ ఆర్ సేమ్ అని. నేను చెప్పేది మాత్రమే విను, ఇంక ఏమి అనుకో. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా మీ నాన్న మిమ్మల్ని కోపంతో కొట్టే సన్నివేశాలు వేళ్లతో లెక్క పట్టచ్చు, కానీ మమ్మల్ని నేను అప్పుడు అనొచ్చుగా ఆల్ మెన్ ఆర్ సేమ్ అని. నాన్న కూడా మేనే. ఇంకపోతే పెద్ద అయ్యాక జాబ్లో మన శాలరీ అంతా సేమే ఉంటుంది, మీ పే మా పే అంతా సేమే ఉంటుంది, మీరు చేసే పని మేము చేసే పని అంతా సేమే ఉంటుంది. కానీ బరువులు ఎత్తే సమయంలో, బరువైన బ్యాగులు ఎత్తే సమయంలో మాత్రం మళ్ళీ రే ప్లీజ్రా మొయ్యరా, నేను మొయ్యలేను, అప్పుడు గుర్తురాలేదా? పోనీ అది కాస్త బిల్డప్ అయ్యి ఫ్రెండ్షిప్లోకి వెళ్ళాక బయటికి రెస్టారెంట్లోకి వెళ్తాం. రెస్టారెంట్ వెళ్ళాక బిల్లు కట్టే సమయంలో మాత్రం గుర్తురాదు ఇది 21st సెంచరీ అని. కానీ అప్పటి వరకు మాత్రం మేమే తోపులు, 21st సెంచరీ అసలు ఆడవు తొక్కేస్తున్నారు, ఇంకా ఈ సెంచరీలో కూడా తొక్కడం ఏంటి, అది అన్నీ మాట్లాడతారు. బిల్లు కట్టే టైం గుర్తురాదా 21st సెంచరీ అని? అప్పుడు అనొచ్చుగా రే నీ బిల్లు కూడా నేనే కడతాను రా, ఇది 21st సెంచరీ రా అనొచ్చుగా. లేదే, మీరు సంపాదించేదేమో ఎందుకు పనికిరాని 1000 రూపాయల నోట్లు, నేను సంపాదించేదేమో విలువైన 2000 నోట్ల కాదుగా, రెండు ఇద్దరం సంపాదించేది సేమే. అది వదిలేసాయి. ఆ తర్వాత అది కాస్త రిలేషన్షిప్లోకి వెళ్తే, ఓకే, ఆ ఫ్రెండ్షిప్ కాస్త రిలేషన్షిప్లోకి వెళ్తే, ఇన్ జనరల్గా మాకు అబ్బాయిలకి హిస్టరీ, జాగ్రఫీ చాలా వీకే. హిస్టరీ అంటావా అది అలాగే ఉంది, ఆ వీక్లోనే ఉంది. కానీ జాగ్రఫీ అంటావా కాస్త ఇంప్రూవ్ అయింది మీ వల్ల, అది కూడా మీ వల్లే. ఎందుకంటావేమో రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఫస్ట్ వీక్ జాపనీస్, సెకండ్ చైనీస్, థర్డ్ నేపాలీస్, ఫోర్త్ ఇటాలియన్, ఫిఫ్త్ మెక్సికన్, ఇలా రకరకాల రెస్టారెంట్లు తిప్పుతానే ఉంటారు కదా. పోనీ అంతతో ఆపుతారా? అందులోకి వెళ్ళాక మాకు ఏం ఆర్డర్ చేయాలో మాకు తెలుసు, ఎందుకంటే మేము గూగుల్ చేస్తాంగా ముందే కొద్దిగా బిల్డప్ ఇవ్వడానికి. సో మేము ఏం ఆర్డర్ చేయాలో మాకు తెలుసు, అంతవరకే ఆర్డర్ చేస్తాం. కానీ మీరు వెరైటీలు ఆర్డర్ చేయాలి కదా, వెరైటీలు ఆర్డర్ చేస్తారు, నచ్చదు పక్కన పెడతారు. ఇప్పుడు మాకు తెలుసు బిల్లు మేమే కట్టాలని తెలుసు, ఆ బొక్క మాకే అని తెలుసు. అది పడేయటం ఇష్టం లేక నేను టేస్ట్ వస్తా అని చెప్పి పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి కవర్ చేస్తాం. అది నచ్చకపోయినా కూడా మీకు నచ్చంది మేమే తిని, మాకు నచ్చింది మేమే తిని ఎక్కడ అరుగుతుంది? అక్కడ మొదలవుతుంది మాకు పొట్టలు పెరగడం, అక్కడ మొదలవుతుంది. ఇంకా అది కాస్త పెళ్ళిలోకి వచ్చాం, పెళ్ళి అయింది. ఓకే, ఇప్పుడు పెళ్ళి అయింది, మీసం పెంచకూడదు, గెడ్డం పెంచకూడదు, టైంకి ఇంటికి రావాలి. ఇవన్నీ పెళ్ళికి ముందు కూడా చెప్పచ్చుగా, అప్పుడు లేదు, పెళ్ళాక మార్చుకుందాం అని ధైర్యం, అంతే కదా. కానీ మీరు మాత్రం గోర్లు పెంచవచ్చు, రకరకాల రింగులు తెప్పచ్చు జుట్టుకి. పెళ్ళికి ముందు అయితే ఏదైతే చూసి మీరు చాలా ఇన్స్పైర్ ఏదైతే చూసి అప్ప చాలా ఏంటది చాలా ఇదయ్యారు. అసలు ఎంత కష్టపడతాడు, అసలు ఎంత కష్టపడతాడు, అసలు హార్డ్ వర్క్, అసలు పిచ్చెక్కిస్తాడు, పీక్స్ అని ఏదైతే అంటారో పెళ్ళయ్యాక కూడా అదే హార్డ్ వర్క్తో జాబ్లో చేస్తే మాత్రం టైంకి రావట్లేదని మా నాన్నకు కాల్ చేసి చెప్పడం, టైంకి రావట్లేదు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని. పెళ్ళికి ముందు కూడా నేను చేసింది అదే పనే, పెళ్ళి అయ్యాక కూడా అదే అన్ని హవర్స్ చేస్తున్నాను, అదే కష్టపడుతున్నాను. నేను అప్పుడు మెచ్చుకోవచ్చుగా పెళ్ళి అయ్యాక కూడా, అసలు మీరు తోపండి అని చెప్పి. లేదు, పెళ్ళికి ముందు మాత్రం తోపు, పెళ్ళి అయ్యాక అదే హవర్స్ పనిచేస్తే మాత్రం లేదు. ఇంటికి తొందరగా రావాలి, ఫ్రెండ్స్తో తొందరగా ఎక్కువసేపు బయట ఉండకూడదు. ఇంక ఏదో వర్క్ పని మీద సిడ్నీకి వచ్చాను, రేపు ఒక్కరోజు ఫ్రెండ్స్తో తిరుగుతానంటే మాత్రం లేదు, ఇంటికి వచ్చేయాలి, అంతే కదా. నీకన్నా ముందు పరిచయం అయ్యే వాళ్ళు కాస్త ఉండనివ్వే వాళ్ళతో. రేపు ఒక్కరోజు ఎల్లుండి ఫ్లైట్ కల్లా వస్తాను. ఏంటి? ఓ సారీ, మ్యూట్లో పెట్టేశాను బంగారం, ఒక్క నిమిషం. మ్యూట్లో పెట్టాను, ఏది ఇక్కడ బటన్ అది స్కైప్ అన్మ్యూట్ చేశాను. ఇప్పుడే చెప్పింది మాటలు వినపడలేదా? ఏం లేదు, ఓ సారీ, ఏం లేదు, ఊరికే మామూలుగా ఏదో మాట్లాడుతున్నాను.
రేపు మార్నింగ్ ఫ్లైట్ కల్లా వచ్చేస్తాను. నిజంగా రేపు మార్నింగ్ ఫ్లైట్ కల్లా వచ్చేస్తాను. సరేనా, ఉంటానైతే మరి. బాయ్, టాటా. ఒక్కేం కాదు రేపు మార్నింగ్ ప్లాన్ మంద మాత్రం అలాగే ఉంది. ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తాం. అలాగే